హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఇంకా హ్యాపీగా హెల్తీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ గణేశుడికి మంచిగా పూలతో అలంకరిద్దామనేసి ఒకరోజు ముందు ఇలా మాకు దగ్గరలో ఉన్న ఫామ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నార్మల్గా అయితే ఇక్కడ బెంగళూరులో పూల రేటు చాలా ఉంటాయి, కానీ భలే వెరైటీలు దొరుకుతాయిలే. చాలా ఫ్లవర్స్ డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి, కానీ ప్రైస్ చాలా ఉంటుంది. దాదాపుగా మేము 2 years నుంచి ఇలానే తెచ్చుకుంటాము. అండ్ మాకు దగ్గరలో ఉన్న ఫామ్కి వెళ్ళేసి కావాల్సిన పత్రి పూలు అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇక తెచ్చుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంటి ముందు సెట్టింగ్ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, ఇది కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మా లేఅవుట్ తరపున కూడా గణేశాన్ని కింద ప్లేగ్రౌండ్లో పెడతామన్నమాట. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంత హడావిడిగా ఉంటుందో తెలుసా అసలు. ఇక ముందు రోజే అన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటున్నాను. ఆ విషయానికి వస్తే అన్విత నాకు బాగా హెల్ప్ చేస్తుంది. మేము పూలు తీసుకురావడానికి వెళ్ళొచ్చేసరికి అంతా క్లీన్ చేసి పెట్టింది. ఇంకా తెచ్చిన పూలని ఇలా దండగట్టేస్తుంది. అవునా? ఓకే, మా లిటిల్ గణేష రెడీ అయిపోయారు. అన్విత రెడీ చేసింది ఇక్కడ. ఇంకా సెలబ్రేషన్స్ అనమాట స్టార్ట్. సో చాలా ఇష్టం అన్వితకి గణేష ఫెస్టివల్ అంటే. అన్నీ తన ఇన్వాల్వ్ అయి చేస్తుంది. దేవుడి రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసింది. నేను ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్ళొచ్చేసరికి మొత్తం నీట్గా క్లీన్ చేసింది. నెక్స్ట్ ఏంటి అన్విత? ఇప్పుడు మోదక్కులు చేయాలంట. స్వామికి ఇష్టం కదా, సో ఫస్ట్ టైం చేస్తున్నాం. ఏదో ఇన్స్టాలో రెసిపీ చూసింది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి స్నానం చేసావు కదా ఇప్పుడే? ఓకే, అయితే చేసేసాయి, చూద్దాం. మౌల్డ్ ఒకటి కావాలి. ఏదో ఫ్లోర్ కూడా అడిగా. అమిత అమిత ఒక్కసారి కదా. కాదు, వాళ్ళ అంకల్ లేరు ఇంకొక ఏ ఫాస్ట్గా వెళ్తున్నారు అనుకుంటా. ఎక్కడ పైకి ఎక్కడిది ఏమో మరి ఎవరిదో. సర్లే కానీ ఇది చేయడం అయిపోయింది. తోరణాలు ఇంటి ముందు డెకరేషన్ కొంచెం సెట్టింగ్ చేంజ్ చేద్దామా? బోర్ కొడుతుంది చాలా రోజుల నుంచి చూసి. హెల్ప్ చేస్తావా? ఎలా చేయాలి? నీ ఇష్టం, నీకు ఎలా ఈసారి నీ థాట్స్ వదిలేస్తాం. ఏముంది, ఆ ప్లేస్ మార్చేసి ఆ ప్లేస్లో వేరే పెట్టడం అంతే కదా. అయితే గణేష్ కొంచెం డోర్ పెట్టి యాక్చువల్గా ఇది తెలుసా అమిత, పత్రి అంతా మంచి మన టెర్రస్ మీదనే సరిపోయింది తెలుసా అన్ని. ఇది ఒక్కటే కొనుక్కొచ్చాను. ఇది రాంగ్ అంటారు, నాకు తెలిసి ఏమంటే చెప్పింది. ఈ జిల్లెడాకు, ఈ పూలు, ఇవి అంటే ఉమ్మెత్త వినాయకుడికి ఎండ పెడతారు పత్రి. ఆయనకి ఇష్టం అంట. ఎందుకు అన్ని ఇక మట్టి గణేశాన్ని కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం కదా. చుట్టానికి సింపుల్గానే ఉన్నా కొంచెం టైం టేకింగ్ అనమాట. కూర్చొనేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది. అందులోనూ ఇంకా బయటికి వెళ్తూ వస్తూ తిరుగుతూ ఉన్నాం కదా, ఇంకా బాగా అలసిపోయినట్లుందనమాట. ఇది వచ్చేసి చవితి ముందు రోజు నైట్ వీడియో. అండ్ కింద కూడా గణేశాన్ని తీసుకొచ్చారు, కింద డెకరేషన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అయినా ఇంకా పనులు కంప్లీట్ చేసుకోవాలి, రేపు పొద్దునంటే కష్టం అవుతుంది. ఇంట్లో తొందరగా పూజ చేసుకొని కింద మండపం దగ్గరికి కూడా వెళ్ళాలి కదా, పూజారి గారు వచ్చి చేస్తారనమాట. సో అందుకోసం ఇంకా నైటే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంకా నాకు ఓపిక లేదు అన్విత, కొంచెం హెల్ప్ చేస్తావంటే ఇక అన్విత చేస్తూ ఉంది. ఈసారి సెట్టింగ్ అన్వితనే చేస్తానంటుంది. నేనైతే ఫుల్గా నింపి పెట్టేస్తాను ఇంటి ముందు అంతా కూడా ఖాళీ లేకుండా. కానీ అన్విత ఏమో అలా ఇష్టం ఉండదు అనమాట, క్లమ్జీగా ఉంటుంది. ఎందుకు అలా పెడతావు, కొంచెం ఓపెన్గా పెట్టచ్చు కదా అంటూ ఉంటుందన్నమాట. అందుకని ఈసారి అన్వితనే ప్లాన్ చేస్తుంది ఇంటి ముందు సెట్టింగ్.
సో చూస్తాను, ఒకవేళ నచ్చలేదనుకో, తనకి నచ్చలేదని చెప్తే మళ్ళీ ఫీల్ అవుతుంది కదా, అందుకని ఒక 1 వీక్ వరకు అలానే ఉంచేసి దాని పక్కన ఇంకొంచెం మొక్కలు చేర్చేస్తే సరిపోతుంది కదా. ఎట్లేదన్నా సరే మనకి ఎదురుగా కళ్ళమ్మటి అంటే మనం ఎక్కువైతే ఎక్కడ స్పెండ్ చేస్తామో ఆ ప్లేస్లో ఇట్లా ఎక్కువ మొక్కలు కనిపించేలా పెట్టుకోవడం ఇష్టం నాకు. అది క్లమ్జీగా ఉండని ఏమైనా ఉండని. అదే వేరే వస్తువులు అనుకో అక్కడ అలా ఇష్టం ఉండదు క్లమ్జీగా పెట్టుకోవడం, కానీ మొక్కలు కానీ ఇలా ఐడల్స్ కానీ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంకా మధ్య మధ్యలో చిన్న షార్ట్స్ని అయితే షేర్ చేస్తున్నాను కదా, అంటే ఫన్నీగా చేయడానికి ఏదో అలా షేర్ చేస్తూ ఉంటాం, కానీ అన్విత మీద సటైర్లు వస్తూ ఉంటాయి. అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా, ఎందుకు అలా ఇలా అని చెప్పేసి. పాపం అది నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదో ఫన్నీగా అలా తీస్తూ ఉంటాను అనమాట షార్ట్స్ని. ఈ మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చూపిస్తూ ఉన్నాను కదా, ఆ వీడియోస్ అయితే చాలామంది కనెక్ట్ అయిపోయారనమాట. నిజంగానే యాక్చువల్గా నేను అనుకుంటాను, అబ్బా ఎంత ఎఫెక్షనో వీళ్ళ మధ్య అనేసి. అంటే అది మీరు వీడియోలో చూస్తుంటేనే అంత ఫీల్ అవుతుంటే, రియల్గా నేను చూసిన దాన్ని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మామూలుగా చెప్పాలంటే చాలా వరకు కూడా అవి న్యాచురల్గా ఉండేటప్పుడే తీయడానికి ట్రై చేస్తాను, కానీ ఒక్కొక్కసారి కుదరదు కదా. కొన్ని ఎంజాయ్ చేయాలి మేము కూడా, అంటే అన్ని వీడియోల్లో చూపించడం కష్టం కదా. సో ఏదో కొన్ని అలా చూపిస్తూ ఉంటానన్నమాట. ఇంకా రియల్గా అంటే ఇంకా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య ఇన్సిడెంట్స్, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫైనల్గా ఇక్కడ సెట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ 12:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకొని పడుకునేసరికి 2:30 అయింది. ఇంకా ఉదయాన్నే లేచారనమాట 4:30కి. ఇంకా ఇంటి ముందు మళ్ళీ క్లీన్ చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ రాసేసి ముగ్గు అయితే నీట్గా పెట్టుకున్నాను. ఇంకా లేచిన తర్వాత అన్విత రంగులు వేస్తానందనమాట. ఏం చేసావు? కింద గణేష పెడుతున్నారు కదా, పాయసం చేశాను. ఎలాగో కింద అందరం తింటాము, అందరూ తెస్తారు పాయ, అందుకని దేవుడి వరకు కొంచెం చేశాను అనమాట. దద్దోజనం, పులిహోర, ఇవి కుడుములు ఉండ్రాలు, చలిమిడి ఇది నానపెట్టాను, చలిమిడి వడపప్పు. ఇక మండపంలో పెట్టుకున్న గణేషకైతే నేను అన్నంతో పాయసం చేస్తున్నాను. అండ్ ఇంట్లో అయితే అన్నీ చేశాను, అన్నీ కొంచెం క్వాంటిటీతో చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు, తెస్తారు కూడా. సో అందుకనేసి ఇంకా పాయసం ఒక్కటే ప్రిపేర్ చేశాను కింద వరకు అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. ఇక నైటే చెప్పింది కదా అన్విత మోదకలు చేస్తానని చెప్పేసి, అది షార్ట్లో షేర్ చేశాను అనమాట. సో అసలు క్లమ్జీగా ఉంది, అంటే వీడియో తీయడానికి అసలు అవ్వలేదన్నమాట, అందుకే చిన్నగా షార్ట్లో షేర్ చేశాను. మోదకలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో కొన్ని మండపం దగ్గర కూడా తీసుకెళ్ళాము, తిన్నవాళ్ళు చాలా బాగున్నాయని చెప్పారనమాట. మామూలుగా అయితే నైటే చేసేస్తాను అన్నది, కానీ వద్దులే మార్నింగ్ చేద్దులే అన్నాను. ఇంకా నా పనులు కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇక మేము పూజలో కూర్చున్న తర్వాత అన్విత ఒక్కటే ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది ఇంకా ప్రసాదం కింద. అండ్ అలానే ఇంకా బయట నుంచి తెచ్చిన పూలే కాకుండా టెర్రస్ మీద ఉన్న పూలు కూడా తీసుకొద్దామనేసి ఇంకా పైకి వెళ్ళాను. ఇంకా శంఖ పూలు అయితే బాగున్నాయన్నమాట. ఇంకా వెంటనే ఇంకా చూసి కోసాను అనమాట. యాక్చువల్గా పత్రి కూడా తీసుకొచ్చాము బయట నుంచి, కొనలేదు, అవి కూడా అమ్ముతూ ఉంటారు మాకు అన్ని రకాలు కూడా. అయితే ఎలాగో టెర్రస్ మీద ఉన్నాయి కదా, ఎందుకు అవి కొంటామని చెప్పేసి పత్రి కోసం వచ్చాను పైకి. ఇంకా దాంతోపాటు పూలు కూడా కట్ చేసుకున్నాం. హాయ్ ఆల్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరేం చెప్పలేదా? చెప్పలే, ఏం చెప్పండి. ఇక కింద మండపం దగ్గరికి పూజారి గారు అయితే చాలా లేట్గా వచ్చారనమాట. ఇంకా మా పూజ అయితే ఈలోపు కంప్లీట్ అయిపోయింది. కింద మండపం దగ్గరికి ఉదయాన్నే పూజారి గారు వచ్చేస్తానన్నారు, అందుకోసం లేట్ అవుతుంది కదా అనేసి ఇక పొద్దున్నే ప్రసాదాల పని నేను చూసుకున్నా. గణేష దగ్గర డెకరేషన్ అంతా కూడా అన్విత చేసిందనమాట. ఇక 2 కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజనైతే చక్కగా చేసుకున్నాం. ఇక గణేశానైతే నేను కూడా ఎలాగో కింద ప్రసాదాలు 5 రోజులు ఇస్తాం కదా, సో ఇంట్లో కూడా ఉంచేద్దామని అనుకున్నాను అనమాట. ఇక నిమజ్జనం కూడా పైన మొక్కల్లో చేసేస్తాను గణేశాని. ఇంకిక్కడ యాడ్ చేస్తున్న క్లిప్స్ వచ్చేసి చవితికి ముందు రోజు ఈవినింగ్ నుంచే ఇలా టెంట్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. లేఅవుట్ తరపున ఇక టెంట్ తీసుకున్నాం అనమాట, వర్షానికి ప్రాబ్లం లేకుండా.
ఎగ్జాక్ట్గా చవితికి కంపల్సరిగా వర్షం పడుతుంది. చూద్దాం ఈసారి కూడా పడుతుందో లేదో అనుకున్నాం. కానీ ఈసారి కూడా అంతే ఫుల్ వర్షాలన్నమాట. ఈ వాటర్ ప్రూఫ్ టెంట్ వేయడం వల్ల ఆ మండపం దగ్గర తడవకుండా అయితే చూసుకోగలుగుతున్నాం. సో ఈసారి 5 రోజులు గణేశాన్ని అయితే ఉంచేస్తున్నాం. అండ్ ఈ 5 రోజులు కూడా ఫుల్ బిజీ అనమాట. ఇక 5 డేస్ రోజు ఉదయం సాయంత్రం పూజారి గారు వచ్చి పూజనైతే స్టార్ట్ చేస్తారు. అండ్ పీట్ల మీద కూడా కూర్చుంటాం అనమాట. ఎవరికి వీలైతే వాళ్ళు. ప్రసాదాలు కూడా 2 పూట్ల ఇస్తూ ఉంటాము. ఇంకా వాటిలో బిజీగా ఉంటాము. అండ్ ఎలాగో 2 పూట్ల కింద మండపంలో ఉన్న స్వామికి ప్రసాదాలు అయితే అందిస్తాం కదా, ఎలాగో చేస్తాము. అందుకనే ఇంకా ఇంట్లో కూడా అలానే 5 రోజుల వరకు కదిలించకూడదని అనుకున్నాం అనమాట. ఇక రోజు అన్విత దీపం పెట్టేస్తుంది, ప్రసాదాలేమో నేను చేసిస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ టైంలో మేము కూర్చున్నాం పీట్ల మీద, మార్నింగ్ టైం కుదరదు అని చెప్పేసి. ఇక్కడ సింపుల్గా అన్విత డెకరేషన్ అయితే కంప్లీట్ చేసింది. చాలా బాగుంది ఈసారి, నాకు బాగా నచ్చింది డెకరేషన్. ఇక వినాయక చవితి వస్తుందంటే చాలా సందడిగా ఉంటుంది. అందరం కలిసి ఇలా పూజ కంప్లీట్ చేసుకోవడం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా చవితి రోజు మా డేనైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.